యేసయ్యను గుర్తించే బిడ్డలమై ఉండాలి. ఏం గుర్తించాలి? ఆయనలో ఉన్న మహిమను, ఆయనలో ఉన్న శక్తిని, ఆయనలో ఉన్న ప్రభావాన్ని మనం గుర్తించే వాళ్ళంగా ఉండాలి. దేవుని బిడ్డ, దేన్ని కోల్పోయానని బాధపడుతున్నావు? దేన్ని పోగొట్టుకున్నా దాన్ని నీకు ఇచ్చే దేవుడై ఉంటున్నాడు. పోగొట్టుకున్న ప్రతి దానిని దేవుడు నీకు ఇస్తాడు. దేవుని బిడ్డ, నా జీవితంలో ఈ నష్టం జరిగింది, అయ్యో నేను దీన్ని పోగొట్టుకున్నానే. నీకున్న ఆస్త, నీకున్న ఆరోగ్యమా? ఒకప్పుడు ఎంత లేడి పిల్లలా గంతులేసేదాన్ని, నా ఆరోగ్యం అంతా పోయింది. ఇప్పుడు నేను ఎలా నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి, ఎలా డ్యూటీ చేయాలి? ఒకవేళ నాకు ఆరోగ్యమే ఉంటే డబుల్ డ్యూటీ చేసి నా బిడ్డల్ని పోషించుకునేదాన్ని అని బాధపడుతున్నావా? పోగొట్టుకున్న నీ ఆరోగ్యం నీ ప్రక్కనే ఉంది. అయితే నీ దగ్గరికి రావడానికి, నీవు పొందుకోవడానికి కొంచెం సమయం పట్టుద్ది. అక్కడ సమయం పట్టింది యేసయ్యని మరియ చూడడానికి. మరియమ్మ ఏది వెతుకుతుందో దాన్ని పొందుకోవడానికి కొంచెం టైం గ్యాప్. ఏం బాధపడద్దు. మనం ఎంత ప్రార్థన చేసినా ఇంకా నా ప్రార్థనకు జవాబు రాలేదే అని బాధపడుతున్న దేవుని బిడ్డ, నిశ్చయంగా నీ ప్రార్థనకు జవాబు వచ్చే సమయం ఒకటి ఉంది. అయితే కొంచెం ఆలస్యం. ఏం ఆధైర్యపడకండి. నీవు దేన్ని గురించి ప్రార్థించావో దాన్ని నిశ్చయంగా నీ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నిరీక్షించండి. నిశ్చయంగా దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి సంసిద్ధంగా ఉన్న దేవుడై ఉంటున్నాడు.